హైదరాబాద్ లో పాత బస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. ఇది చాలా ఘోరమైనటువంటి దురదృష్టకర సంఘటన, ఒక విషాదకరమైన సంఘటన. జరగనాని సంఘటన జరిగింది. దానిలో దాదాపు 14 మంది మరణించడం నిజంగా బాధాకరం. దానిలో చిన్నపిల్లలు పాపం ఎంత కొట్టుకొని పాపం వాళ్ళు ఎంత అవస్థలు పడి మరణించారో ఆ సంఘటన తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది. చాలా బాధతో తెలంగాణ సమాజం అంతా బాధతో తలడిస్తూ ఉన్నది. అంత దారుణమైన సంఘటన హైదరాబాద్ లో పాతబస్తీ సంఘటన. 14 మంది చనిపోవడం బాధాకరం. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలకు ఒక మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇప్పటికే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంఘటన మీద స్పందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది, విచారం వ్యక్తం చేయడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం, గాయపడ్డ వారికి కూడా 50,000 రూపాయల ఆర్థిక సాయం స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఏవి ప్రకటించినప్పుడు కూడా ఒకసారి సంఘటన జరిగినప్పుడు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి, చాలా పేద కుటుంబాలు ఉన్నాయి అందులో, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 102 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద 25,000 కోట్ల రూపాయలతోని 1,350 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో హంగు ఆర్పాటాలతో ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెల 22వ తారీఖు నాడు 102 రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క సహస్రాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ 102 రైల్వే స్టేషన్లను 22వ తారీఖు నాడు ప్రారంభించబోతున్నారు. ఈ 102 రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట్, వరంగల్, కరీంనగర్. దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ది చేస్తున్నాం. దానిలో తెలంగాణ రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల నిధులతోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ది చేస్తున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ 33 కోట్ల 33 లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరుగుతున్నది. 2023 ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తవుతున్నాయి. కేవలం 21 నెలల్లో ఇలా దాదాపు 95% పనులన్నీ పూర్తయినాయి. చిన్న చిన్న పనులు అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా వెంటనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా క్వాలిటీ వర్క్ నడుస్తున్నది. మీరు గతంలో రైల్వే స్టేషన్ ఏందో తెలుసు మనకు. చాలా మంది యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో రైల్వే స్టేషన్ 10 సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంది, ఇప్పుడున్న సౌకర్యాలు ఏంది, అన్నింటి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎస్కలేటర్ గాని, లిఫ్ట్ గాని, విఐపీ లాంచ్ గాని, ఫుడ్ కోర్ట్స్ గాని, దాంతోపాటు బుకింగ్ కౌంటర్ గాని, ఏసీ గదులు గాని, 9 ప్లాట్ఫామ్స్, ఇట్లా అన్ని రకాల మంచి ఎలివేషన్, ప్యాసింజర్స్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు. ఈసారి ఇది జరిగింది. నెక్స్ట్ దఫా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా మేము పూర్తిగా ఆధునీకరించబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరించినామో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అన్ని సౌకర్యాలతో కూడా ఆధునీకరించాలని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి 22వ తారీఖు నాడు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నాం. కాబట్టి ప్రజలతో కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం.